నాటు వైద్యం అని చాలా రకాల మెడిసిన్ వాడాడు సార్. ఏది మాకు రిజల్ట్ చూపెట్టి నేను అనుకున్నా కదా నీకు అన్ని తగ్గవు కానీ ఈ వాటికి ఎట్లా తగ్గింది బాబా నేను చూస్తా అసలుకి తగ్గనే తగ్గదని ఖచ్చితంగా తెచ్చే రోజు కూడా అన్నాడు. అఖిల్ మనం మిర్యాలు కూడా వెళ్దాం మా లాస్ట్ 20 days బ్యాక్ ఒక కస్టమర్ మనవి ఆల్కలైన్ వాటర్ తాగాడు, కిడ్నీలో స్టోన్స్ రిమూవ్ అయినాయంట. అతన్ని డైరెక్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుని మనం ప్రమోట్ చేద్దాం. ఇప్పుడైతే మేము జర్నీ స్టార్ట్ చేసినాము. కాజా హుసేన్ సార్ కి ఒక ఫోన్ వచ్చింది మిర్యాలగూడ నుంచి. కస్టమర్ మన వాటర్ బాటిల్ 20 days యూజ్ చేసిన తర్వాత తనకి రిజల్ట్ వచ్చిందని కాల్ చేసిన మనకే. సో ఇప్పుడు నేను కాజా హుసేన్ సార్ మిర్యాలగూడ పోయి తనతో రియల్ గా ఎట్లా మాట్లాడదాం, ఏంది అసలు తను ఎట్లా వాటర్ తాగిండు, ఏం చేసిండు అన్ని మీకు క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఫైనల్ గా మిర్యాలగూడ అయితే రీచ్ అయినాం. కంగ్రాచులేషన్ సార్. ఫోన్ చేసి చెప్పడం చెప్తుంటే కూడా ఈ కింద వాళ్ళు కూడా చాలా మంది ఇంకా తెలంగాణ కూడా చాలా మంది తెలియజేసింది. చేయించుకొని బాగా ఇబ్బంది పడ్డాను నేను. అది ఎట్లా ఏ విధంగా పోతాయని నాటు మందు వాడినాను. ఈ నందిగామ దగ్గర అది వాడాను, అండ్ నర్సరావుపేట దగ్గర అని నాటు మందు అది వాడాను. ఏది కూడా నాకు రెస్పాన్స్ లేదు. అంటే ఇవన్నీ వాడుకుంటా కనీసం ఈ మందుల కన్నా మంచినీళ్ళు బెస్ట్ అని నేను 100% మీకైతే చెప్తున్నాను. ఈ మంచినీళ్ళు పోవడం అనేది చాలా ఈజీ, మంచినీళ్ళు కూడా ఇది అని చెప్తున్నాను సార్. అక్కడ మనం ఇచ్చేది మెయిన్ ఫార్ములా అండి. అంటే వాటర్ ని మైక్రో క్లాస్ చేసాము. ఈ మైక్రో క్లాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంత ప్రెజర్తో గుండె కిడ్నీస్ మీద ఫిల్టరేషన్ వెళ్తుంది తెలుసా, అంత ప్రెజర్ వాటర్ ఇస్తుంది. ఆ ప్రెజర్ ఎప్పుడైతే ఈ మైక్రో క్లస్టర్ వాటర్ కిడ్నీస్ నెఫ్రాన్స్ మీద ప్రెజర్తో వెళ్ళిపోవడం వల్ల ఈ మలినాలు అనేది కరుగుతూ మనకు తెలియకుండానే పాస్లో వచ్చేస్తాయి. అది సైంటిఫికల్గా మేము చూసాం కాబట్టి ఒకరు చాలా మంది ఉన్నారు సార్. ఎందుకంటే మాకు డాక్టర్స్ ఉన్నారు, సిఏలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, వీళ్ళందరూ వాడారు. కానీ వాళ్ళు వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మేము ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాము, తప్పుగా ఏమనుకోవద్దనేసి ఇవ్వలేదు. అందుకే డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చేసాము. నాకే చాలా సంతోషంగా ఉంది మీరు ఫోన్ చేసి నా దగ్గరకు వస్తున్నారంటే. మేడం మా వాటర్ ప్యూర్ ఈ నీళ్ళకి పోతాయా బాబా, ఈ వాటర్ పోతే నేనే నువ్వు అన్ని డిసప్పాయింట్ చేయ మాకు నన్ను. ఇప్పుడు అయితే మీకు నమ్మకం కలిగింది మేడం. అసలుకి నిన్న మా ఊర్లో కూడా ఫోన్ చేస్తే నాగరాజుకి ఇంత మంచి పోయినారా, అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారా, అయితే ఇక్కడ అందరికి అవే అని చెప్తున్నారు మా చుట్టాలు రిలేషన్స్ కూడా. మేమే సంతోషంగా మా వాళ్ళందరికి ఫోన్ చేస్తున్నాం. ఇక లేదు సార్ నాకు ఫోన్ చేసిన వెంటనే నాకే ఆనందం కలిగింది. సార్ ఏం సార్ అంటే సార్ థ్యాంక్ యూ సార్. సార్ మీరు కాదు సార్ నేను చెప్పాలి సార్ థ్యాంక్ యూ మీకు అని. ఎందుకంటే అంత సంతోషంగా ఎన్ని మందులు వాడాను సార్, చాలా డాక్టర్ గారి దగ్గర కూడా మందులు వాడాను నేను. అయినా కూడా కనీసం కూడా రెస్పాన్స్ లేదు. ఎమ్మటే రావటం పోవటం, గార్డెన్కి రావటం, సర్జరీ కావటం. అంతే మేడం. ఇప్పుడు ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. మీరు ఏం చేయండి సార్, బయట వాటర్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు మీరు బాటిల్స్ కొనాల్సిన అవసరం లేదు, మీ మిషన్ని మొత్తం చేస్తాము. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మిషన్లోనే వాటర్ పట్టుకెళ్ళండి, సరిపోతుంది అంతే. మా బాధ అర్థం చేసుకొని మీకు మాకు అది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చాలా థ్యాంక్ యూ. అసలుకి ఏందో ఒక దేవుళ్ళగా మాకు ఇది సార్. మాకు ఈ మనీ గురించి వీటి గురించి కాదు, ఈయన ఆరోగ్యం గురించే బాధ సార్ అసలుకి. కానీ మేడం వీడియో చూసిన వెంటనే సార్ రెస్పాండ్ అయ్యి తాగడం అనేది అది గ్రేట్. అది మార్నింగే ఆ రోజు మీకు ఫోన్ చేశాను, మీరు నెంబర్ పెట్టారు, ఎమ్మటే ఆ రోజు ఈవినింగ్ వాళ్ళందరూ కొలీగ్స్ అందరూ ఒక్కడే ఉన్నారు సార్. అందరు కలిసి వీడియో చూసిర్రు, అందరు తొందరనే రెస్పాండ్ అయ్యారు. కాకపోతే ఈయన తొందరగా స్టంట్కి వెళ్ళాడు హైదరాబాద్, స్టంట్ తీయించుకోవడానికి. మళ్ళీ స్కానింగ్ చేస్తారు కదా, అలా తొందర బయటపడి. నేను అనుకున్నాడు కదా నెల రోజులు ఆగి వాటర్ తాగి స్కాన్ చేయించుకుందాం అనుకుండు. కానీ 10 days కే స్టంట్ ద్వారా ఎమ్మటే అర్థమైపోయింది వెంటనే. కంటిన్యూస్ లైఫ్ లో రాదు, దేవుని దేవ వల్ల మీకు కిడ్నీ స్టోన్ అనే సమస్యనే ఉండదు. ఇంకా దేవుడు అనుకుంటే ఒక్క దాని వల్ల ఇదైతే ఆ దేవుడు ఇది ఒక దారి చూపించేస్తారు మాకు అసలు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు పోతాయో పోవో తర్వాత విషయం. ముందైతే మీరైతే నేను ఎక్కువ ఏం పెట్టట్లేదు కదా, మార్కెట్ కంటే తక్కువ రేటుకి ఇస్తున్నాం కదా. ఆ నీళ్ళు తాగే బదులు ఈ నీళ్ళు తాగుతున్నారు, తక్కువ ఇస్తున్నాం. ఇప్పుడు పెట్టచ్చు సార్, మేము 100 రూపాయలు 500 రూపాయలు పెట్టొచ్చు, ఇది పెట్టినా తీసుకుంటారు. కానీ ఆ డబ్బులు మాకు అవసరం లేదు, జెన్యున్ గా ఇది చేయాలి. నార్మల్ మనుషులకు కూడా అందుబాటులో కొనే విధంగా ఉండాలనేది ఇప్పుడు చేసేది. ఇప్పుడు
నవంబర్ నిన్న చూపించినది లేటెస్ట్. ఆల్రెడీ సర్జరీ చేయించుకున్నా, 12 mm చేయించుకున్నా. 12 mm చేయించుకున్నా. లెఫ్ట్ సైడ్ కి 11 mm ఉంది, 11 mm ఉంది, 5 mm ఉంది. ఓకే. ఇది బ్లాడర్లు ఉందేమో 12 mm తీయించుకున్నా. అండ్ ఇంకా రైట్ సైడ్ కూడా 6 mm ఉంది. 6 mm. 6 mm పోయింది, 5 mm పోయింది, 11 mm 7 కి వచ్చింది. వచ్చేసి 7 mm నవంబర్ 14th చేయించాను. నిన్న సర్జరీ జరిగిన తర్వాత ఇగో ఇది 7 కి వచ్చింది. 7 mm కి వచ్చింది. ఏది లెఫ్ట్ సైడ్ ఉన్నది 5 పోయింది, అంటే రైట్ సైడ్ కిడ్నీలో ఉన్నది 6 పోయింది. 6 పోయింది. నైస్ సార్. అంటే మీరు కంటిన్యూగా తాగినట్టున్నారు? కంటిన్యూ. ఆ రోజు సర్జరీ అయిన కాంచి నేను కంటిన్యూగా స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేసిన కాంచి నాకు రిజల్ట్ అనేది నాకు స్కానింగ్ చేసినాక అర్థమైపోయింది. ఎట్లా సార్ మీకు హ్యాపీ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే డాక్టర్ గారికి చూసారనమాట. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టైం లెఫ్ట్ సైడ్ సర్జరీ చేస్తాను ప్లాన్ చేస్తుండు. అయితే తర్వాత ఇది అనేది నాకు స్కాన్ చేస్తే అర్థమైపోయింది. సార్ ఎంత mm ఉందని అడిగాను. 7 mm ఉందని చెప్పారు. 7 mm ఉందంటే ఆల్రెడీ ఆ వాటర్ వల్ల కరిగిపోయిందని నేను ఆ సార్ కూడా చూపించాను. నేను మన డాక్టర్ గారికి చూపిస్తే సార్ కొంచెం రిపోర్ట్ చూసిండు. మళ్ళీ చూసి నువ్వు దీనికి 7 ఎట్లా వచ్చింది, కరెక్టే తీసాను స్కానింగ్ అని చెప్పారు. అది చూశాను సార్, నాకు పాత రిపోర్ట్ అని మళ్ళీ సార్ కూడా చూపించాడు. మళ్ళీ చూసిన డౌట్ వచ్చి ఇంకోటి పెద్ద రిపోర్ట్ ఉంటే అది కూడా చూశాడు. చూసినాక మీకు ఇట్లా తగ్గింది, దేని వల్ల తగ్గిందంటే ఆ వాటర్ బాటిల్ నేను చూపించాను. అది ఫ్రీజర్ వాటర్ మాకు ఇట్లా దీని వల్ల తాగటం వల్ల మాకు ఇట్లా అయింది సార్ అని చెప్పాను. అంటే సార్ వాటర్ బాటిల్ ఇట్లా ఎత్తి 2 సార్లు చూసిండు. నాకు అర్థమైపోయినట్టుంది. చూసినాక ఓకేలే సరే దీనికి సర్జరీ అవసరం పడదు అని చెప్పింది సార్. ఓకే, నైస్ సార్. దాని గురించి నేను కొంచెం మీరు ఇంట్లో ఏ వాటర్ తాగుతున్నారు సార్ ఇప్పుడు ప్రెజెంట్? అంటే ఇది ఫ్యూజల్ తాగక ముందు మామూలుగా ఫిల్టర్ పెట్టుకున్నాను సార్. మీకు ఒకసారి మీ ఫిల్టర్ ని చూడొచ్చా? చూడొచ్చు. అఖిల్ ఒకసారి సార్ వాళ్ళ ఫిల్టర్ అంటే 1 year అవుతుంది పెట్టి. 1 year అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు మేము ఇంకా నెక్స్ట్ సార్, మీరు మార్కెట్ లో వాటర్ బాటిల్స్ కొనకుండా ఇంట్లోనే ఇదే వాటర్ బాటిల్లో కంటే ఇంకా ఫ్రెష్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ మేము మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక 2 days లో మా టెక్నీషియన్ వచ్చేసి మీకు అరేంజ్ చేస్తాడు. కంటిన్యూ మీ ఇంటి వెళ్ళి బాగా ప్యూర్లీ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ తాగుతారు. థ్యాంక్ యూ అండి, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ 3వ సారి సర్జరీ చేయించుకొని చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ సర్జరీ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఆ మందులతో పోకుండా ఈ వాటర్ తోటి పోవడం అనేది ఒక మెరాకిల్ జరిగింది. అసలు డాక్టర్ గారే పరేషాన్ అయ్యారు. మీకు లెఫ్ట్ సైడ్ 11 mm 5 mm ఉన్నది, రైట్ సైడ్ 12 mm ఉంది. 12 mm సర్జరీ చేయించారు. అండ్ ఇంకా 6 mm కూడా రైట్ సైడ్ ఉంది. 12 mm సర్జరీ అయిపోయిన తర్వాత ఈ వాటర్ అనేది యూజ్ చేయడం వల్ల నాకు 11 mm 7 అయింది, అండ్ 5 mm పోయింది, అండ్ రైట్ సైడ్ 6 mm కూడా పూర్తిగా పోయింది. ఓకే సార్, మీరు మా ప్రేక్షకులకు ఏమని చెప్పదలుచుకుంటున్నారు? సార్ కంపల్సరీ ఈ వాటర్ అనేది మీరు ఖచ్చితంగా వాడండి. ఫ్యూజల్ వాటర్ 100% మీరు వాడితే మాత్రం ఖచ్చితంగా తగ్గుతాయి. ఎందుకంటే నేను 3వ సారి సర్జరీ చేయించుకొని 4వ సారి కూడా సిద్ధమైన, దానివల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ తగ్గిపోవటం వల్ల. మీరు ఖచ్చితంగా ఈ వాటర్ యూజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా అందరికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ వాటర్ నేను 15 days అవుతుందండి. నేను సర్జరీ అయినాక నేను మొదలు పెట్టాను. 15 days నుంచి నేను కంటిన్యూగా చేశాను. 10 days కంటిన్యూ చేసిన తర్వాత ఇది పోవటం అనేది జరిగింది. కంటిన్యూగా వాడానండి. ఎక్కడ దొరికింది సార్ మీకు ఇది ఆల్కలైన్ వాటర్ బాటిల్ అనేది? ఇప్పుడు నల్గొండ డిస్ట్రిబ్యూటర్ సార్ నెంబర్ ఇచ్చారు. సార్ కాంటాక్ట్ చేశాను, సార్ నెంబర్ ఇచ్చారు. వెంబడే నల్గొండకి వెళ్ళి నేను ఆ వాటర్ బాటిల్ అనేది నేను తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూగా ఒక 15 days నేను వాడటం జరిగింది. దానివల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. మంచి హాస్పిటల్ వాళ్ళ మన డాక్టర్ కూడా కొంచెం ఆయన కొద్ది పరేషాన్ గా చూశాడు. అంటే ఇదేంది వాటర్ బాటిల్ అనేది కొంచెం యాక్సిస్ గా అంటే 2-3 సార్లు తిప్పి చూశాడు. మరి అది ఇది అవునా కాదా అని కూడా దీని వల్లనే జరిగిందని. కిడ్నీ స్టోన్స్ ఉన్న పేషెంట్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మందికి ఆ ఇష్యూస్ ఉన్నాయి. సో మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు? ఖచ్చితంగా ఈ వాటర్ అనేది మీరు 100% వాడితే మాత్రం ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుందని నేను 100% చెప్తున్నాను. ఎందుకంటే స్వయంగా నాకు జరిగింది కాబట్టి నేను ప్రేక్షకులు అందరికీ. ఫస్ట్ ఎంత mm ఉంది సార్? నాకు 12 mm ఉంది. అండ్ 12 mm ఉంది, 6 mm ఉంది. లెఫ్ట్ సైడ్ 11 ఉంది, 5 ఉంది. అయితే 12 mm అనేది సర్జరీ చేయించుకున్నాను. 11 mm అనేది 7 అయింది, 5 పోయింది, 6 పోయింది. ఓకే.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వాళ్ళ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. నేను కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మేము ఆయుర్వేదిక్ గానీ అది ఇంకేంటి నాటు వైద్యం అని చాలా రకాల మెడిసిన్ వాడాడు సార్. ఏది మాకు రిజల్ట్ చూపెట్టి నేను అనుకున్నా కదా నీకు అన్ని తగ్గవు గానీ ఈ వాటికి ఎట్లా తగ్గిద్ది బాబా నేను చూస్తా ఆగు అసలుకి తగ్గనే తగ్గదని నేను ఖచ్చితంగా తెచ్చే రోజు కూడా అన్నాను. కానీ ఇంత ఫోన్ చేసి ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళి అది స్టంట్ తీయించుకోవడానికి వెళ్ళాడు సార్. హాస్పిటల్కి వెళ్ళి స్టంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ స్కానింగ్ చేశారు. నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాడు తను ఏమంటే పోవన్నా కలిసి చేత పోయినా నాకంటే నేను అసలు చాలా సంతోషపడ్డా సార్. థ్యాంక్ యూ మేడం. ఇట్లా పోంది ఇదేంటి బాబా ఇంత ఆశ్చర్యము అని నేను సంతోషంగా ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ మేడం. మీకోసం ఇంటిలో మంది వాడినాము. నెక్స్ట్ సర్జరీ మేము ఇంకా అది కూడా మీతో ఉన్నాయి కూడా ఇంక ఇక్కడ జ్యోతి హాస్పిటల్కి వెళ్ళి బ్లాడర్ లోకి రాకముందుకే మేము ఇంకా ఎందుకు బ్లాడర్ లోకి వస్తే కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతుంది. అది వెనక హోల్ పెట్టి చేస్తారు సార్. హైదరాబాద్ దాకా వెళ్ళడం ఎందుకు ఆరోగ్యశ్రీ మీద ఇక్కడ జ్యోతి హాస్పిటల్ చేయించాము. ఆ కిడ్నీలో ఉన్నాయి కూడా మొత్తం ఒకేసారి క్లియర్ చేపిద్దాము ఇంకా రాకుండా చూసుకుందాం అనేసరికి ఇంకెన్నో పోతున్నాయి. ఇంక దీనికి వచ్చిందా సరే అని ఈ వాటర్ కూడా వీళ్ళ ఆఫీస్ లో 4 మెంబర్స్ తెచ్చుకున్నారు సార్. ఇంకా నేను ఫస్ట్ కి రిజల్ట్ ఈయనకు వచ్చింది రిజల్ట్ ఇంకా వాళ్ళు స్కానింగ్ చేయించలేదు వాళ్ళు కూడా వాడుతున్నారు. ఓకే మేడం, నైస్. కొంతమంది వాటర్ వల్లనే తగ్గుతాయా అంటే కొంతమంది నమ్మట్లేదు. 100% అండి. ఎందుకంటే ఆల్రెడీ స్కానింగ్ కూడా చూపిస్తున్నానండి. నాది 7 mm ఇది. ఎందుకంటే స్వయంగా నేను తీర్చుకుంది డాక్టర్ గారు. హాస్పిటల్ లక్ష రూపాయలు పెట్టడానికి అయితే భయపడట్లేదు కానీ ఒక 200 పెట్టి ఈ వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి భయపడుతున్నారు. సో మీరు వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఈ బాటిల్ అనేది మీద కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు వాడితే మాత్రం 100% రిజల్ట్ అయితే మాత్రం 100% వస్తుంది. ఎందుకంటే మీకు మా ఆఫీస్ లో కూడా నేను చెప్పాను అనమాట సార్ ఇట్లా ఈ వాటర్ వాలెట్ అయితే 4 మెంబర్స్ తీసుకున్నారు. నల్గొండ వెళ్ళి అక్కడ 4 మెంబర్స్ తీసుకున్నారు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఇంకో టైం ఏంటంటే వాళ్ళకి పెయిన్ వచ్చింది. మా శ్రీను అనే నా కొలీగ్ అతనికి ఆయనకి పెయిన్ వస్తే ఆ పెయిన్ ద్వారా ఇట్లా సంగతి ఇట్లా స్కానింగ్ తీపిస్తే ఆయనకి 6 mm ఉంది బ్లాడర్ లో ఉంటే మేము ఇట్లా ఈ వాటర్ వాడన్నా అని నేను మరీగా నిన్న ఫోన్ చేసి మరి చెప్తే నల్గొండ వెళ్ళి మామూలుగా తీసుకొచ్చుకున్నారు. అక్కడికి వెళ్ళి చాలా సంతోషపడ్డారు సార్. మేమైతే దీని వల్ల వాటర్ వల్ల మేము చాలా 9 మెంబర్స్ లో 4 మెంబర్స్ కి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి సార్. ఇంకా 5 మెంబర్స్ నార్మల్ గా ఉన్నారు. 4 మెంబర్స్ కి సర్జరీ లైన్ వాళ్ళు అందరూ మళ్ళీ ఈ వాటర్ అందరు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు రిజల్ట్ మంచిగా వచ్చింది. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇప్పుడు మీ ప్యూరిఫైర్ కి ప్యూర్జెల్ ఫార్ములా యాడ్ చేసిన తర్వాత ఇంకా లైఫ్ లో సార్ కిడ్నీ స్టోన్స్ అనే మాటనే ఉండదు. లైఫ్ లో ఉండదు సార్. ఎందుకంటే మీరంతా ఇంకా తను కొంచెం ఎంగుకున్నాడు కాబట్టి 3 times అయినా ఇంకా అసలు ఓల్డ్ మ్యాన్స్ అయితే ఏముంటది 3 times అంటే అసలుకి చాలా బాధపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంకెన్నిసార్లు చేయించుకోవాలని నేను చాలా బాధపడుతుండేది. నాకు అంటే ఇట్లా నాకు ఇది ఆ వీడియో చూసి నేను ఎమ్మటే ఫోన్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది సార్. రెస్పాన్స్ చాలా ఎమ్మటే మాకు మీరు ఎమ్మటే ఫోన్ లిఫ్ట్ చేశారు. ఎమ్మటే ఆ రోజు సాయంత్రమే నేను తీసుకున్నాను వాటర్. ఇంకోటి ఏంటంటే సార్ గారు నెంబర్ ఇచ్చారు. నల్గొండ కానీ సూర్యాపేట కానీ ఏది దగ్గర ఇద్దామా అంటే నల్గొండ దగ్గర ఏది సార్ మాకు అని చెప్పాను. ఎమ్మటే సార్ ఫోన్ చేసి ఎమ్మటే మా బామ్మర్ది అక్కడ ఉంటాడు అతని నుంచి తీసుకొని మరి వచ్చాను సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. 100% మీరైతే వాటర్ వాడి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. మీ నెంబర్ కూడా మేము డిస్ప్లే మీద చేస్తాం సార్. 100% చేయండి, కాల్ చేస్తారు, చేయండి మీరు ఆన్సర్ ఇవ్వండి ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక 2 days లో మిరియాలు కూడా వేసుకుని సార్ వాళ్ళ ప్యూరిఫైర్ ఆల్కలైన్ కింద మొత్తం ఇంట్లో మొత్తం ఆల్కలైన్ వాటర్ తాగండి. సార్ కి లైఫ్ లో కిడ్నీలో స్టోన్ అనే సమస్యనే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మంచిగా నాకు ప్రొవైడ్ చేసినందుకు.